సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు వచ్చేసి మైక్రోమ్యాక్స్ అనేది ఫైనల్గా మన ఇండియాలో మైక్రోమ్యాక్స్ ఇన్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇన్ మొబైల్స్లో మనకు 2 మొబైల్స్ లాంచ్ చేయడం జరిగింది. మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 మొబైల్ని, అదేవిధంగా ఇన్ 1B మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ 2 మొబైల్స్ కూడా మంచి స్పెక్స్తో రావడం జరిగింది. అదేవిధంగా మనకు మంచి ప్రైస్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో కంప్లీట్ స్పెక్స్ని అయితే చూద్దాం. సో మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 మొబైల్ సంబంధించిన స్పెక్స్ గురించి మాట్లాడితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఒక పెద్ద డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. సో మనకు ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం మనకు 4 కెమెరాలు ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ మనకు పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. పంచ్ హోల్ కెమెరాలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్ అనేది మనకు 5000 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. ఇందులో మనకు టైప్ సి పోర్ట్ ఉంటుంది. అదేవిధంగా 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ యొక్క మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ని కూడా వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఇందులో మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇన్ని స్పెక్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి మనకు ప్రాసెసర్ చూస్తే మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అనేది ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక బడ్జెట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో సేమ్ ప్రాసెసర్ని మనకు రెడ్మీ 9 ప్రైమ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందులో స్టోరేజ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 4GB ప్లస్ 64GB ప్రైస్ వచ్చేసి కేవలం మనకు 11,000 రూపాయల్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బడ్జెట్లో ఇన్ని స్పెక్స్తో 11,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేయడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో మనకు హైర్ వేరియంట్ చూసుకున్నట్లయితే 4GB ప్లస్ 128GB. సో దీని ప్రైస్ వచ్చేసి 12,500 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో మీకు బేస్ వేరియంట్ ఏదైతే మీకు తీసుకోవచ్చు. మీకు హైయర్ వేరియంట్ అయితే నేనైతే అంత సజెషన్ అయితే చేయను. అండ్ ఇక ఇందులో చూసుకున్నట్లయితే రెండో మొబైల్ చూసుకున్నట్లయితే మైక్రోమ్యాక్స్ ఇన్ 1B మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి స్పెక్స్ కనుక చూసుకున్నట్లయితే 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. సో ఈ బడ్జెట్లో అన్ని మొబైల్స్ కూడా హెచ్డి ప్లస్ డిస్ప్లే అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 2 కెమెరాలు ఉంటాయి. 13 మెగాపిక్సెల్ కెమెరా, ఒకటి 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇందులో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి మనకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో స్టాండర్డ్ ఛార్జర్ని అయితే వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మొబైల్లో మీరు ఎప్పుడు ఊహించినటువంటిది ఏంటంటే, సో ఇందులో మనకు టైప్ సి పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వస్తున్న ఎంట్రీ లెవెల్ మొబైల్స్లో టైప్ సి పోర్ట్ అయితే మనకు కనుమరుగైంది. సో అన్ని మొబైల్స్ కూడా మనకు మైక్రో USB పోర్ట్తోనే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మొబైల్ అనేది మనకు మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా వీళ్ళు స్కిప్ అయితే చేయలేదు. సో ఈ యొక్క మొబైల్ సంబంధించిన ప్రైస్ విషయాన్ని గురించి మాట్లాడదాం. సో ఈ యొక్క మొబైల్ సంబంధించిన ప్రైస్ చూసుకున్నట్లయితే 2GB ప్లస్ 32GB ప్రైస్ వచ్చేసి మనకు కేవలం 7,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు హయ్యర్ వేరియంట్ కూడా ఉంటుంది. 4GB ప్లస్ 64GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసి మనకు కేవలం 8,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడున్న మొబైల్స్ అన్నీ కూడా 2GB 3GB ర్యామ్స్తోనే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం మనకు 4GB ర్యామ్తో సో మైక్రోమ్యాక్స్ మొబైల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ప్రైస్ పరంగా 2 మొబైల్స్ కూడా కిల్లర్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రైజెస్ అండ్ స్పెక్స్ చూస్తే సో ఈ 2 మొబైల్స్ని అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. సో 2 మొబైల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్పెక్స్ పరంగా కానీ మనకు ప్రైజింగ్ పరంగా కానీ సో సూపర్గా అయితే ఉన్నాయి. ఈ 2 మొబైల్స్ సంబంధించి మనం కొనుక్కోవాలి అంటే సో ఫ్లిప్కార్ట్ ద్వారా, అదేవిధంగా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే వీటిని బై అయితే చేసుకోవచ్చు. సో ఇక ఈ యొక్క 2 మొబైల్స్ని కొనొచ్చా? సో మీరు కళ్ళు మూసుకొని అయితే కొనొచ్చు. ఎందుకంటే సో ఈ ప్రైస్ రేంజ్లో ఈ స్పెక్స్తో ఏ మొబైల్ కంపెనీ కూడా లాంచ్ చేయలేదు. సో 2 మొబైల్స్ కూడా మంచి స్పెక్స్తోనే రావడం జరుగుతుంది. సో మనకు నోట్ 1 మొబైల్ కూడా మీకు సూపర్ స్పెక్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకు 9 ప్రైమ్లో చూసుకున్నట్లయితే 13 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. సో దీనిలో చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. ఆల్రౌండర్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు నోట్ 1 మొబైల్ అండ్ 1B మొబైల్. సో ఓవరాల్గా ఇది మైక్రోమ్యాక్స్ ఇన్ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెక్స్ అండ్ ప్రైస్ డీటెయిల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.